హాయ్ అండి, అందరికీ నమస్కారం. జేజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నానండి. మా చిన్నక్క గారి అబ్బాయికి పెళ్ళండి, వాళ్ళ ఇంటికి వచ్చామండి. అందుకని మీకు 2 రోజుల నుంచి వీడియోలు పెట్టలేకపోతున్నానండి. ఇదిగోండి పెళ్ళికి వచ్చాం కదా, నిన్న పెళ్లి కొడుకుని చేసామండి. వాళ్ళ మేము మా అన్నయ్య గారు మేము కలిపి పెళ్లి కొడుకుని చేస్తున్నామండి. ఆ హడావిడిలో ఇదిగోండి మీకు కూడా చూపిద్దామనేసి సరదాగా పెళ్లి కొడుకుని ఎలా చేస్తున్నామో నేను చూపిస్తున్నానండి. పారాయణం పెడుతున్నానండి. నేను పెడుతుంటే మా మరదలో కూడా వచ్చిందండి. నేను కూడా పెడతానని చెరువుకాయలు పెడదామని అదిగో ముందైతే నేను పెట్టేస్తున్నాను. మా మరదలు వస్తుందండి. మా మరదలు కూడా పెడతానంటే ఇద్దరిని చెరువుకాయలు పెడుతున్నామండి. మా వదినేమో మొహానికి పౌడర్ అది రాస్తుంది. తల కొట్టి చేస్తుంటే నవ్వుకున్నామండి. చాలా సరదాగా గడుస్తుందండి పెళ్లి కొడుకుని చేయడం. కొద్దిగా వంకర వచ్చిందని మా వదిన కరెక్ట్గా పెట్టాలి అని చెప్తుందండి. పెళ్ళి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. బంధుమిత్రులతోటి చాలా సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా సరదాగా గడుపుతున్నామండి. నిన్న పెళ్ళికొడుకుని చేసి హల్దీ ఫంక్షన్ జరిగిందండి. అది మీకు వీడియో చేసి ఇంకా పెట్టలేదండి. నేను పెడతాను. ముందుగా ఇదైతే చేసి పెట్టేస్తున్నామండి. నేను చాలా హడావిడిగా ఉన్నాము, అందుకే చేయలేకపోయానండి. మా మనవరాలు మా పెద్ద అబ్బాయి మా పెద్ద కోళ్ళనండి వీళ్ళు. పసుపు మట్టి చాలా బాగుందండి. మా చిన్నక్క సొంతంగా ఆడించింది. అసలు చాలా పచ్చగా పడుతుందండి. నాకు బాగా నచ్చింది పసుపు. మా అన్నయ్య అండి, మా వదిన చూడండి స్కూల్ పిల్లల్ని రెడీ చేసినట్టు ఎంత నున్నగా దూతుందో జుట్టు. అందరం బాగా నవ్వించేటప్పుడు సిగ్గుపడిపోయింది. స్కూల్కి పంపేటప్పుడు అలానే కదండి, పక్క పాపడి తీసి పక్కకి దూకి పంపిస్తాము. సేమ్ దాన్ని అలాగే చేసేటప్పటికి అందరికీ నవ్వు వచ్చేసింది. మా అమ్మ అండి, ఆయన మా నాన్నగారు, పక్కన మా చిన్న అబ్బాయి అండి. మా మనవరాలు టిఫిన్ చేస్తుందండి. తనకు టిఫిన్ పెట్టాలి అంటే మేము ఒక 2-3 గంటలు కేటాయించాలండి. అస్సలు తినదు, ఆటలో పడి. ఎందుకంటే మా మరదలు పారాని ఎంత టైం తీసుకుందో చూడండి. నేను పెట్టి లేచిపోయిన అయినా తను పెడుతూనే ఉంది. కరెక్ట్ కొలతలు కొలుస్తూ పెడుతుందండి. చూసారా సాయిరాం పెట్టడం ఎంత బాగుందో. అసలు సాయిరాం వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగానే అలా అనిపిస్తుందండి. ఫీల్ అయితే నాకు అలానే అనిపించింది. నాకు సాయిరాం అంటే చాలా ఇష్టం అండి. మా మనవరాలతో మా తమ్ముడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. బాగుంది. కళ్యాణం బొట్టు పెట్టడానికి మా అన్నయ్య మా తమ్ముడు వచ్చారండి. మేనమామలు రెడీ చేస్తుంటుంది, ఒక సరదా కదండి, చాలా సరదాగా ఉంటుంది. అదండి అన్నయ్య బొట్టు పెడుతున్నాడు, తమ్ముడేమో కరెక్ట్గా ఉందా లేదో చూస్తున్నాడండి. మా వదిలేమో బుగ్గను చుక్క పెడతాకి రెడీ అవుతుంది. నేనైతే పక్క నుంచి చూస్తున్నాను. అలాగే ఇవాళ మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి కోడలు అందరూ ఇవాళ వస్తారండి. ఇంకా హడావిడిగా ఉంటుంది. పెట్టి చేపెట్టాం అక్కడ చేపెట్టట్లాగా చుక్క పెడుతుంది చూసారా. మా వదిన కుడి పక్కన పెడుతుందండి.
మగ పిల్లవాడికి కుడి పక్కన, ఆడపిల్లకి ఎడమ పక్కన పెడతాం కదండి. కళ్యాణం బొట్టు పెట్టి బొగ్గను చుక్క పెట్టగానే చక్కగా కనపడతారు కదండి విష్ణుమూర్తిలాగా. పెళ్లి కొడుకు అంటేనే మనం విష్ణుమూర్తిగా భావించి పెళ్లి కొడుకుని చేయాలంటండి. ఈయన మా నాన్నగారండి. మా చిన్నక్క చూసారా అంత హడావిడిగా తిరిగి వస్తుందో. తనకు పూజ టైం అయిపోతుందంట. ఇంకా హడావిడిగా పూజ మొదలు పెట్టుకుంటుందండి. మనవరాలతో అందరం ఆడుకుంటున్నాము. అది ఇడ్లీ తినడానికి ఇంత టైం చేస్తుందండి. ఇందాక మీకు చెప్పాను కదా, అప్పటి నుంచి కూడా ఇడ్లీకి అదిగో మా పెద్ద కోళ్ళు తినిపించి మళ్ళీ మా చిన్న కోళ్ళకి ఇచ్చింది తినిపించమని. మా చిన్నక్క చూసారా ఎంత భక్తి మార్గం, భక్తిలో మునిగిపోయిందండి. అది దానికి భక్తి అంటే చాలా ఇష్టం అండి. పూజలు ఎక్కువగా చేస్తుంది. టిఫిన్లు చేస్తున్నానండి. ఇంకా కొద్దిమంది టిఫిన్ చేస్తుంటే కొద్దిమంది ఏమో ఈ కార్యక్రమంలో ఉన్నామండి. మా మనవరాలు చూసారా పేరెంట్ అలాగ వచ్చి పసుపు రాయమని కాళ్ళు పెట్టిందండి. పెళ్ళికొడికి రాసాం కదా, చూసింది. నాకు కూడా రాయండి అంటే అది కూడా మా చిన్న కోడలు రాస్తుంది. మనం ఏది చేసినా దాంట్లోకి వస్తుందండి. మీకు చెప్తూనే ఉంటాను కదా నేను వీడియోలోని. నేను పచ్చడి చేస్తే అక్కడికి వస్తుంది. ఏది చేసినా పని తను కూడా చేయాలి అనుకుంటుంది. నాకైతే సాయిరం ఫోటో చాలా బాగా నచ్చిందండి. తులసిమాల వేసాడు పెళ్లి కొడుకు. అదిగోండి పెళ్లి కొడుకు కూర్చోబెట్టడానికి మేనమామలు, మేనత్తలు, పిన్నులు అందరం తీసుకొస్తున్నారండి. కూర్చోబెట్టారు మేనమామలు. అమ్మమ్మ, తాతయ్యతో బట్టలు ఇప్పిస్తున్నారండి. అమ్మ, నాన్న, పెద్దన్నయ్య, ఆ వదిన, తమ్ముడు, మరతలు. అది మా చిన్న కోడలు పాట పాడమంటున్నారు. మా చిన్న కోడలు చిన్నాన్న మీరే పాడాలి అంటుంది. చూడండి ఇప్పుడు మా అన్నయ్య పాట పాడతాడు. చాలా బాగా పాడతాడు. అప్పటికప్పుడు అలాగే బలవంతం పెట్టేటప్పటికి అప్పటికప్పుడు పాడేసాడండి పెళ్లి కొడుకు మీద పాట. రాసుకోలేదు అసలు, ముందుగా ఊహించుకోలేతాను. పాడమన్నారు, అదిగో పాడేస్తున్నాడండి. మా బావగారండి. తన పాటమే కాకుండా మా అందరితో కూడా పాడించాడండి ఆ పాట. అందరం సరదా నవ్వుకుంటూ పాడేమండి. చాలా సరదాగా గడిచింది. మా చిన్న అబ్బాయి అండి. అందరికీ తాంబూలాలు రెడీ చేస్తున్నామండి. పేరెంట్ వాళ్ళు వస్తారు కదా, ముందుగా జంటలకు ఇప్పించేస్తున్నామండి. జంటలు తీసుకున్న తర్వాత పేరెంట్ వాళ్ళందరూ వస్తే ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తామండి. మా చిన్నక్క, మా బావగారేనండి. రండి. మా చంటండి.
మా తమ్ముడు మా మరదలు. అది బాగుంది క్లారిటీ. పవన్ 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 నువ్వే మా పెద్ద అబ్బాయి మా పెద్ద కోళ్ళు తీసుకుంటున్నారండి ఇప్పుడు తాంబూలం. పెళ్ళిళ్ళప్పుడు అందరం కలుసుకుంటే అదొక సరదా కదండి. ఇలాంటప్పుడు ప్రతి చుట్టాలు అందరమే స్నేహితులు అందరూ కలుసుకుంటాం కదండి. చాలా సరదాగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదండి. పెళ్ళిళ్ళు అంటేనే చాలా ఆనందదాయకం. మా చిన్నబ్బాయి మా చిన్న పడలేనండి తాంబూలం చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు మళ్ళీ ఉండమని తాంబూలం ఇస్తున్నారండి. కొత్త కదండి సిగ్గుపడుతున్నారు వాళ్ళిద్దరూ. అదిగండి మేనత్తలు వాళ్ళ పాపం వంట పనుల్లో ఉన్నారండి. రమ్మంటే మేము ఇంకా ఏమీ రెడీ అవ్వలేదు అంటున్నారు. పర్వాలేదు రండి అనేసి త్వరగా తీసుకొచ్చామండి. ఇద్దరు మేనత్తలండి, ముగ్గురండి. ఒక ఆమె ఇంటికి వెళ్ళింది. వీళ్ళిద్దరు పాపం టిఫిన్లు అవి వేస్తున్నారు. ఈలోపు మధ్యలో తీసుకొచ్చేసామండి. మా ఫ్యామిలీ అండి ఇది. మా చిన్నబ్బాయి రాలేదు, ఇంకా వస్తాడు. ఇదిగోండి మా ఫ్యామిలీ అండి. మా పెద్ద అక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కూడా చూపిస్తానండి. మా తమ్ముడు గారు అబ్బాయి రాలేదు. మా అన్నయ్య గారి పిల్లలు ఇక్కడ ఇంక వాళ్ళందరూ దిగుతారండి. దిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తానండి. మా మనవరాలను హాయ్ చెప్పమంటే చూడండి, అంతమందిని చూపిస్తే కానీ హాయ్ అని చేయి ఊపట్లేదు. మెహందీ పెట్టుకుంటున్నామండి అందరికీ. మా చిన్న కోళ్ళకి అందరికీ పెట్టేస్తున్న డిజైన్. ఇంకా రావాల్సిన చాలామంది ఉన్నారు. తనకి ఇక్కడ ఉన్న వాళ్ళు మట్టుకు పెట్టేమన్నామండి, పెట్టేస్తుంది. డిజైన్ చాలా బాగా పెట్టిద్దండి మా చిన్న కోళ్ళు. అక్కడ కూర్చున్న అబ్బాయి మా బావగారు మేనల్లుడు, మేనగోళ్ళ భర్త అండి. మేనగోళ్ళ మేనల్లుడు భార్య. నైట్ అయిపోయింది అయినా సరే కమలకి ఇవ్వాలన్నమాట. తనకి ఫుల్గా జలుబు దగ్గు ఉంది. వద్దంటున్నా సరే ఎలా వలవాలో కూడా నాకు చూపించి ఒలిపించుకుంటుందండి. డిజైన్ పెట్టింది. ఇంకా పెట్టవలసింది వాళ్ళందరికీ పెట్టిందండి. చాలా బాగా పెట్టింది. పైన మళ్ళీ చూపిస్తానండి ఎలా పెట్టిందో డిజైన్లో. వీలైతే పెడతానండి, కొంచెం హడావిడిగా ఉన్నాయి కదా. మీకు నచ్చితే కనుక ఈ వీడియో కామెంట్ బాక్స్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంక ఇలా వీడియోలు మళ్ళీ పెడతానే ఉంటానండి. ఎందుకంటే పెళ్ళి వల్ల నేను మామూలు వీడియోలు పెట్టలేకపోతున్నానండి. పెళ్ళి కూడా చక్కగా జరుగుతుంది. అందుకని మీకు కూడా చూపిద్దాం మా ఫ్యామిలీనని ఇలా చిన్న చిన్న వీడియోలు చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.
బాయ్ అండి. వీడియో రండి.